హాయ్ అండి అందరికీ. ఈరోజు 12న జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని కనుక మనం ఒకసారి రివ్యూ చూసుకున్నట్లయితే మనం ఈ 45 డేస్ ప్లాన్లో చేసినటువంటి చాలా అంశాలు కవర్ అయ్యాయని కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి తెలుగు నుంచి అయితే ఖండకావ్యం యొక్క ప్రక్రియలన్నీ చదవమని చెప్పాను. ప్రక్రియలన్నీ కూడా మనకి 8th క్లాస్లో ఉన్నాయి. ప్రతి లెసన్ నుంచి ఒక ప్రక్రియ ఉంది. ప్రక్రియలన్నీ నేను ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రక్రియల మీద ఒకసారి చూడండి. కథానిక, గల్పిక, వచన కవిత, ఆత్మకథ ఇవన్నీ ఉన్నాయి కదా. పేరడి, ఖండకావ్యం ఇవన్నీ ఉన్నాయి. ఖండకావ్యం అనేటటువంటిది సందేశం పాఠ్యాంశంకు సంబంధించి. మరి వీటి యొక్క లక్షణాలు అడిగారంట. నెక్స్ట్ ఉపమాలంకారం కానీ అతిశయోక్తి అలంకారం కానీ అయ్యి ఉండొచ్చంట. అది గెస్ అంటే అది చాలా 2 లైన్స్లో ఇవ్వడం జరిగిందంట. సో 2 లైన్స్లో ఇవ్వడం వల్ల అది మరి ఏంటనేది వాళ్ళకి గుర్తులేదు. సో వీటి నుంచి అలంకారం నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మమకారం పాఠ్యాంశం గురించి సుగుణ రాధ, నేను ఆల్రెడీ పాత్రలు వీడియో చేశాను కదా, అందులో ఇది ఉంది. సుగుణ రాధ పాత్రలు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అని చెప్పేసి అడిగారంట. నెక్స్ట్ టోటోచామ్ టోమో పాఠశాల, నేను ఆల్రెడీ చెప్పాను కదా గిజుబాయి టోటోచామ్ టోమో పాఠశాల గురించి కానీ. సో సమ్మర్ హిల్, అలాగే ఫాలోపియరీ, వీళ్ళు మకరెంకో గురించి నిన్న బిట్ అనేది రావడం జరిగింది. సో టోటోచామ్ టోమో పాఠశాల యొక్క రచయిత పేరు, వీటికి ఒక ఇది ఇచ్చేసి రచయిత పేరు అని చెప్పేసి ఇచ్చారంట. అది నెక్స్ట్ వన్ ఐసీటీ గురించి చూసుకున్నట్లయితే మూక్స్ గురించి ఇచ్చారంట. మూక్స్ గురించి. నెక్స్ట్ ఐసీటీ మరి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్లో 8th క్లాస్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చాయంట. ఈరోజు పేపర్ అయితే మాత్రం మోడరేట్గా కంటే కొంచెం టఫ్గా ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనకి సైకాలజీ నుంచి చూసుకున్నట్లయితే చూడండి చెప్తాను. 8th క్లాస్ నుంచి అయితే మాతృశిల యొక్క లక్షణాలు ఇచ్చారంట. 8th క్లాస్ బిట్స్ కూడా కొంచెం రిపీటెడ్గా వచ్చేటటువంటి కాకతీయుల గురించి కానీ మొఘలుల గురించి కానీ ఇట్లా రిపీటెడ్గా వచ్చేటటువంటి ఏరియాస్ రాలేదంట. ఫిజిక్స్ కూడా టఫ్గా ఉందని అంటున్నారు. విద్యుత్ గురించి ఒకటి మరి లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని చెప్పేసి ఇచ్చేసి బ్యాటరీ యొక్క అంటే ఏ బల్బుల్లో ఎక్కువ విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్పేసి అట్లా ఇచ్చారంట. నెక్స్ట్ బలము, కాలము, వక్రరేఖ గురించి ఒకటి ఇచ్చారంట. అది త్వరణం అవుతుందా, స్థానభ్రంశం అవుతుందా అట్లా ఇచ్చారంట. నేలబొగ్గు, పెట్రోల్ ఆ లెసన్ నుంచి కూడా బిట్స్ వచ్చాయని అంటున్నారు. బయాలజీకి వచ్చేసరికి థియరీ పార్ట్స్ ఎక్కువ వచ్చాయంట. ఎక్కువగా సింగిల్ లైన్ బిట్స్ అనేటటువంటివి ఎక్కువగా రాలేదంట. ఎక్కువగా లెసన్లో ఉండేటటువంటివి బిట్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అయ్యాయని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ మనం చూస్తే మ్యాథ్స్ వచ్చేసరికి కోణాలు ఉన్నాయి కదా. కోణాల గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. పరావర్తన కోణం, సంపూర్ణ కోణం, సంయుగ్మ కోణం ఇవన్నీ మీకు కోణాల మీద ఒక బిట్స్ అనేటటువంటిది చేశాను, ఒక వీడియో చేశాను. ఆ కోణాల నుంచి ఆ వీడియో చేసిన కోణాల నుంచే మనకి 3 బిట్స్ కవర్ అయ్యే విధంగా బిట్స్ ఇచ్చారంటండి. మధ్య బిందువులను కలుపుగా వచ్చేటటువంటి కేంద్ర బిందువు ఏంటని చెప్పేసి కలుపుగా వచ్చేటటువంటి కేంద్ర బిందువుని ఏమంటారు. అలాగే బారు వడ్డీ మీద ఒక బిట్ ఇచ్చారంట. నెక్స్ట్ తెలుగులోనే పరివర్తన లెసన్ పాత్ర రాము ఉన్నారు కదా, రాముకు సంబంధించి ఒక వాక్యం అనేటటువంటిది ఇచ్చారంట. మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది, అందులో మాయా కంబలి అనేటటువంటిది మాయా కంబలి ఇట్లాంటివన్నీ ఆప్షన్స్ ఇచ్చారంట. నెక్స్ట్ ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు, మీరు పద్య లక్షణాలు చూడాలంటే తప్పనిసరిగా మీరు వృత్త పద్యాలు చూసుకొని వెళ్తే చాలు. ఉత్పలమాల మనకి చంపకమాల ఒక్కటే మనకి నా టెట్లో సిలబస్లో ఇచ్చారు, కానీ ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దూలం ఈ పద్యాల యొక్క లక్షణాలు చూసుకొని వెళ్తే మీకు సరిపోద్ది. నెక్స్ట్ మిగతావి ఏమీ మీరు చూడనవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ వర్బ్స్ నేను ఆల్రెడీ చేశాను కదా. మోడల్ వర్బ్స్ మే, ఎక్కడ, యూచేలి, కెన్, కుడ్, షుడ్ ఇట్లాంటివి అవి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది ఇచ్చారంట. నెక్స్ట్ లింకర్స్ మీద ఒక బిట్ అనేటటువంటిది వచ్చిందంట. సో మనం చేసిన దాని నుంచి కవర్ చేస్తూ వచ్చిందంట. అది విరుద్ధ వాక్యాలకి ఎలాంటి లింకర్ని వాడాలి, సిమిలర్ వాక్యాలకి ఎలాంటిది వాడాలి,
సో టైమ్ సెన్స్కి సంబంధించి సీక్వెన్స్కి సంబంధించినవి ఇట్లాంటివి మీకు చేశాను కదా. నెక్స్ట్ డిప్థామ్స్ గురించి మోనోప్థామ్స్ గురించి ఒక బిట్ వచ్చిందంట. టీఎల్ఎంకి రిలేటెడ్గా ఒకటి వచ్చిందంట. ఆంగ్లోస్ ఎగ్జామ్స్ ఫస్ట్ లెసన్ ఉంటుంది కదా, ఆంగ్లోస్ ఎగ్జామ్స్ గురించి ఒక బిట్ వచ్చిందంట. నెక్స్ట్ ఆగమన నిగమన విశ్లేషణ పద్ధతుల గురించి ఒక బిట్ అనేది వచ్చిందంట. చెప్పాను కదా, ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ ఒక బిట్ వస్తుంది. ఏకకేంద్ర శీర్షిక షర్పిల ఈ పద్ధతుల నుంచి ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది అని. రాజు కవి పాఠ్యాంశంలోని ఒక పద్య అన్వయం గురించి ఒకటి ఇచ్చారంట. అలాగే రక్షణ తంత్రాల గురించి బిట్ ఒక్కటి కూడా ఈరోజు రాలేదు. రక్షణ తంత్రాలు బిట్ రాలేదు. కోల్బర్గ్ కానీ నోమ్ చామ్స్కీ కానీ వైగాట్స్కీ గురించి కానీ ఏ బిట్టు కూడా అక్కడ రాలేదంట. బాల్య దశ నిర్వచనం చూడండి. బాల్య దశ అనేటటువంటి పాఠ్యాంశం నుంచి మీకు ఫస్ట్ లెసన్ నుంచి 3 బిట్లు కవర్ అవుతూ వచ్చాయంట. నిర్వచనం ఒకటి ఇచ్చారంట. సో 3 బిట్లు కవర్ అవుతూ వచ్చాయంట. కుప్పుస్వామి బాల్యదశ వయస్సుని కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ వయస్సు ఎంత అని చెప్పేసి, అలాగే హెవిగ్ అరెస్ట్ ప్రకారం బాల్యదశ వయస్సు ఎంత అని చెప్పేసి అది ఇచ్చారంట. సో మీకు బాల్య దశ గురించి మీకు నెక్స్ట్ వీడియో అనేటటువంటిది అందించడం జరుగుతుంది. బాల్య దశలో ఉండేటటువంటి నిర్వచనాలంటే ఒక్కొక్క దాని ప్రకారం బాల్య దశ వయస్సు ఎంత అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాటి గురించి మీకు నెక్స్ట్ వీడియోగా అందిస్తాను. బాల్య దశ యొక్క నిర్వచనం చెప్పాను కదా. నెక్స్ట్ భావనలు లక్షణాలు, ఇది కూడా మనకి న్యూ సిలబస్లో ఇచ్చినటువంటి అంశమే. పెడగాగిలో మనకి ఫస్ట్ లెసన్ ఉంటుంది అధ్యాపక శాస్త్రం. నెక్స్ట్ భావనలు అనేటటువంటి లెసన్ ఉంటుంది. ఫస్ట్ 2 లెసన్సే. ఈ ఫస్ట్ 2 లెసన్స్లో నుంచి మనకి 2 బిట్స్ అనేటటువంటిది కవర్ అవుతూ వచ్చాయంట. నేను ఆల్రెడీ చేసినటువంటి వాటి నుండే వచ్చాయని అంటున్నారు. నెక్స్ట్ ఎన్సీఎఫ్ జ్ఞాన నిర్మాణం గురించి ఒక బిట్ ఇచ్చారు. అది ఆప్షన్స్లో ఎన్సీఎఫే అవుతుంది. ఎన్సీఎఫ్ నుంచి ఇంకో బిట్ కూడా రావడం జరిగిందంట. ప్రజ్ఞాలబ్ధి గురించి ఒక్క బిట్ కూడా రాలేదంట. ప్రజ్ఞా పరీక్షలు కానీ ప్రజ్ఞాలబ్ధి గురించి కానీ ఒక్క బిట్ కూడా రాలేదంటున్నారు. నెక్స్ట్ తెలుగు మెథడ్లో నిర్వచనం అనేటటువంటిది ఇచ్చారంట. ఆర్టికల్ 326 గురించి ఒకటి ఇచ్చారంట. డిఏటి యొక్క పరీక్ష గురించి ఒకటి ఇచ్చారంట. అలాగే గణిత పేటికలో ఉండేటటువంటివి ఏంటి, గణిత పేటికలో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంట. అగస్ట్ కోమ్టే రేనే డెకార్డే వీరి గురించి ఇవ్వడం అయితే జరిగిందంట. నెక్స్ట్ గణిత చరిత్ర పరిధి ఉంటుంది కదా ఫస్ట్ లెసన్. ఆ లెసన్ నుంచి మనకి ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట పుస్తకానికి సంబంధించి. నెక్స్ట్ సైకాలజీలో బుక్స్కి సంబంధించి ఒకటి వచ్చిందని అంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ రాబోతున్నటువంటి అంశాల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి గుర్తింపు గణన పొదుపు గణన వాటి నుంచి గుర్తింపు గణన పొదుపు గణన ప్రజ్ఞాలబ్ధి వీటి గురించి మనకు ఒక బిట్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. సమ్ గురించి ఒకటి బిట్ వచ్చే అవకాశం ఉంది. అభ్యసన వక్రరేఖలు కూడా ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ డేట్ వాళ్ళకి ఈ రోజు అయితే వికాస నియమాల గురించి ఒక బిట్ కూడా రాలేదంట. నెక్స్ట్ మనకి చామ్స్కీ మీద కూడా గ్రంథాల మీద మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్రీడలు అని చెప్పేసి మనకి న్యూ టాపిక్లో టెట్ అనేటటువంటి సిలబస్లో క్రీడలు రకాలు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. మరి క్రీడలు రకాలు అనేటటువంటివి మనకి న్యూ డ్రాఫ్ట్ కాపీలో మనకి ఒక 10-12 రకాల వరకు ఇచ్చారనమాట. అది మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది బిట్ అనేటటువంటిది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.